ఎటువంటి అనుమతులు లేకుండా ఖాళీ ప్రదేశంలో ఇసుకను స్టాక్ పెట్టుకున్న స్టాక్ పాయింట్ ను సీజ్ చేసిన అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మండల అధికారుల మాటలను పట్టించుకోకుండా ఎటువంటి అనుమతులు లేకుండా కొంతకాలంగా యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్న అక్రమ ఇసుక ముఠా పలుమార్లు అధికారులు వీరి ఆగడాలను కట్టడి చేసేందుకు ఇసుక ర్యాంపుల వద్ద ట్రంచులు కొట్టినా వాటిని పూడ్చుకుంటూ అధికారులకు సవాల్ విసురుతూ భద్రాచలం గోదావరి నది నుండి కిన్నెరసాని వాగు నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఖద్దర్ ముసుగులో ఉన్న ఇసుక ముఠ అక్రమంగా ఇసుక తోలడంలో ఏం మాత్రం తగ్గేదే లేదు అనే రీతిలో వీరి దందా కొనసాగిస్తున్నారు. కనీసం అధికారుల మాటను లెక్క చేయకుండా వారి మాటలను పెడచెవున పెట్టేలా వీరి ప్రవర్తన ఉంటుంది. వీరి మాటలు కూడా అధికారులపై ప్రబలాలు పలికేలా ఉంటాయి. వారి ప్రవర్తనకు వారి చేష్టలకు ఏమాత్రం మేము తగ్గమంటూ అధికారులు మండలంలో ఉన్న స్టాక్ పాయింట్లను గుర్తించి ఈ రోజు సారపాకలో భారీగా స్టాక్ పాయింట్ పెట్టిన ఇసుకను సీజ్ చేసిన అధికారులు. ఇకనైనా అధికారులు అక్రమ ఇసుక తోలే వారిపై చర్యలు తీసుకునేలా ఇలాగే కొనసాగుతారా, లేక గతంలో లాగే పై స్థాయి అధికారుల ఆదేశాలకు అక్రమాలకు పాల్పడే ఖద్దర్ ముసుగులో ఉన్న రాజకీయ నాయకుల మాటలకు కట్టుబడి ఉంటారా అనేది వేచి చూడాల్సిందే. యాక్షన్ పెట్టేసి దాని ప్రకారంగా ఎవరైతే ముందుకు వస్తారో దాని పాడిన ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఏదన్నా చేసే వాళ్ళకి మా హెచ్చరిక ఏంటంటే, దయచేసి మేము ఆల్రెడీ 2-3 మళ్ళీ చెప్తున్నాము, ఇటువంటి చర్యలకు పాల్పడకండి, కఠినమైన చర్యలు ఉంటాయి. పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. పీడీ యాక్ట్ పెడితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి గ్రహించండి, ముందుకు రావద్దని హెచ్చరిస్తున్నాం. ముందుగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ముందే చెప్తున్నాము, దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దు, ఇలాంటి చర్యలకు పాల్పడద్దు. గతంలో మీరు ఈ మండలంలో చాలా చోట్ల సీజ్ చేశారు. దాన్ని మీరు యాక్షన్ పెట్టకపోవడం వల్ల జరిగిందంటారా, లేకపోతే అసలు ఎందుకని ఈ మండలంలో ఇట్లా ఇసుక మాఫియా బాగా రోజు రోజుకు చెలరేగిపోతుంది? కారణం ఏంటంటారు? యాక్చువల్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చేస్తున్నాం అంటే, మేమేమైనా వెహికల్స్ కనుక పట్టుకున్న పోలీస్ స్టేషన్కి కోర్టు పరిధిలో అటాచ్మెంట్ పెట్టబట్టి పంపిస్తున్నాము. అలాగే మా దగ్గర ఉన్న వాల్తాటి ప్రకారంగా రూల్ పొజిషన్ ప్రకారంగా ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం. ఫైన్ ఇంపోజ్ చేసి భారీ లెవెల్లో మేము చేసుకుంటూ ఆ ఇసుకను కూడా ఆఫీస్ ప్రెమిసెస్లోనే డంప్ చేపించి ఉంచినాము. అన్నిటికీ కూడా సార్ యాక్షన్ పెడదామన్నారు తహసీల్దార్ గారు. ముందుగా అయితే ఇక్కడ భారీ ఎత్తున ఉంది కాబట్టి ఇక్కడ యాక్షన్ పెట్టడానికి తహసీల్దార్ గారు కూడా మేము చెప్తాము. సార్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇది ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయని మాత్రం తెలియజేస్తుంది. అంటే అలా ఎక్కడ లేని విధంగా ఈ బూర్గంపాడు మండలంలో కిన్నెరసాని నది పరివాహక ప్రాంతాలు, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకలు రోజును ఒక 20-30 ట్రాక్టర్లతో, జేసీబీలతో, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ స్టాకు పెడుతూ ఇటు స్థానిక ఐటీసీకి కానీ లేకపోతే దూర ప్రాంతాలకు కానీ అక్రమ ఇసుక తరలిస్తున్నారు. దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇక ముందు? నేను చెప్పేది ఒకటేనండి, అది ఐటీసీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేమైతే ఎక్కడా కూడా చర్యలకి వెనకాడబోము. కఠినమైన చర్యలు ఉంటాయి. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పటికి కూడా అది అందులో ఎవరు ప్రమేయం ఉన్నా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, మేమైతే వదిలేది లేదు. అది మాత్రం పక్కాగా చెప్తున్నామండి మీడియా వారికి. మీరు కూడా మాకు సహకరించండి. ఖచ్చితంగా వీటి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఎటువంటి ఆధారాలు లేకపోతే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని మేము చెప్తున్నాం. రెవెన్యూ సిబ్బందిపై దాడి జరిగినాయి, దాని మీద మీరు ఎటువంటి కేసు పెట్టుకున్నారా, యాక్షన్ తీసుకున్నారా? అంతకుముందు కూడా మేము ఆర్ఐ గారు పోయినప్పుడు మా ఆర్ఐ గారి మీద దాడులు జరిగినాయి. మా మీద కూడా దానికి సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఆర్ఐ గారు మేము అందరం పోయి కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం, కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ వారికి కూడా తెలియజేసినాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. సార్ కూడా చెప్పారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ, ఏ అధికారుల మీద కానీ ఇట్లా ప్రభుత్వపరమైన ఎంప్లాయీస్ మీద దాడులు జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని మేము కూడా అనుకుంటున్నాం. ఎస్ఐ గారితో కూడా సార్ మాట్లాడారు, దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఎఫ్ఐఆర్ కూడా నమోదైందండి. ఓకే.